గురజాడ అప్పారావు గారు ముఖ్యంగా మన జిల్లాకి ఎటువంటి కీర్తిని తీసుకొచ్చారని అంటే అందులో ముఖ్యంగా ఆయన తాలూకా హిస్టరీని తీసుకొచ్చిన వెలుగు రామనాయుడు గారికి నాకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మహనీయులు చాలామంది ఉంటారు, వాళ్ళ తాలూకా ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే అంత చిన్న విషయం కాదు. వాళ్ళ తాలూకా హిస్టరీని భావితరాలకు అందించాలంటే, వాళ్ళని గుర్తించాలంటే ఖచ్చితంగా ఒక లైఫ్ టైం కార్యక్రమం అది. అలాంటి కార్యక్రమం ఆయన చేపట్టడం వల్ల ప్రభుత్వం కానీ ఈరోజు దేశమంతా కూడా దాన్ని స్ఫూర్తిగా అంటే ఆయన స్మరించే విధంగా మీరు తీసుకొచ్చిన విధానాన్ని మేము అభినందిస్తున్నాం సార్. అంతేకాకుండా ఈరోజు పెద్దలు చెప్పినట్టు గురజాడ అప్పారావు గారు అవార్డు గురించి కూడా చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం ఎక్సైజ్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే గురజాడ అప్పారావు గారు ఈరోజు దేశం అంతా తెలుసు. మోడీ గారు కూడా కోవిడ్ టైంలో ఆయన కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో అని కోవిడ్ టైంలో కూడా మోడీ గారు ఒక సందేశం ఇచ్చారు. అంటే గురజాడ అప్పారావు గారి కీర్తిని మోడీ గారే ఆయన తాలూకా ఉద్దేశంలో చెప్పారంటే మనం ఆయన పేరు ఒక మంచి అవార్డు క్రియేట్ చేస్తూ ఖచ్చితంగా సాహిత్యానికి అలాగే సోషల్ సర్వీస్కి అంటే సోషల్ అవేర్నెస్ ఉన్న గొప్ప మహనీయుడు అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఈ అవార్డు అనేది ఇప్పుడున్న ప్రజల్లో ఎవరైతే అలాంటి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఆయన పేరు మీద ఒక అవార్డు క్రియేట్ చేసి ఇస్తే ఖచ్చితంగా అది స్ఫూర్తిదాయకం అవుతుంది సార్. వాళ్ళు కూడా గుర్తించినట్టు అవుతుంది. అలాంటి సోషల్ అవేర్నెస్ని కూడా ప్రజల్లో కూడా మోటివేట్ చేసే పద్ధతి కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. అంతేకాకుండా డిఓ గారికి కూడా ఒక చిన్న విన్నపం సార్. మనం క్లాస్లో గురజాడ అప్పారావు గారు పద్యాలు చెప్తున్నాం, కానీ ఆయన తాలూకా హిస్టరీని కూడా ఏమైనా తీసుకొచ్చే విధంగా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏ రకంగా ఒక చిన్న పాఠం, బికాస్ అందులో విజయనగరం జిల్లాలో కూడా తీసుకొస్తే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ప్రౌడ్గా చెప్పుకునే వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి గురించి మనం స్మరించుకోవాలంటే మనం ప్రతి స్కూల్లో కూడా చిన్న పాఠం పెట్టాలంటే ఎక్స్క్లూజివ్ సిలబస్లో పెడదాం. బట్ సిలబస్లో పెట్టే టైంకైనా మనం ఇది తీసుకొచ్చేయాలి. అలాగే ప్రతి స్కూల్లో కూడా ఈయన ఫోటో ఉండే విధంగా మీరు కూడా చూడండి సార్. మన విజయనగరం జిల్లాలో ముఖ్యంగా గురజాడ అప్పారావు గారి ఫోటో మనం అంటే కనీసం గాంధీదాసన్ గారు తెలుసు, గురజాడ అప్పారావు గారు కూడా మన జిల్లా వాసులు ఖచ్చితంగా తెలిసే విధంగా మనం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 162 years తర్వాత ఎవరు గుర్తించరు, కానీ మన విజయనగరంలో మహాకవి గురజాడ అప్పారావు గారిని మనం గుర్తించటం, అలాగే మనం వారు ఇక్కడ ఉండటం, అలాగే మనం ఎంఆర్ స్కూల్లో వారు ఒక టీచర్గా ఆ రోజుల్లో పనిచేయటం మన పూర్వజన్మ సుకృతని మనం భావించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూస్తుంటే వారు మహారాజా ఆనంద్ గజపతి రాజు గారు పక్కనే ఉండి రైట్ హ్యాండ్గా వారితో పాటు పనిచేస్తూ ఆ తర్వాత వారు కాలం చేసినప్పటికీ వారి చెల్లెలు రేవా సర్కార్ గారు మహారాణి అప్పలకొండయ్య గారితో పాటు కూడా వారు పనిచేస్తూ ఆ టైంలోనే మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ నెల్లిమర్ల వాటర్ వర్క్స్ అనేది పెట్టడం, ఆ రోజుల్లోనే ప్రజలకి ప్రతి ఇంటికి నీళ్ళు అనేది అందించటం ఆ రోజుల్లోనే వాళ్ళిద్దరూ కలిసి ఇంప్లిమెంట్ చేశారు. గురజాడ గారు కన్యాశుల్కం ద్వారా సమాజంలోనే ఒక పూర్తి మార్పు అనేది తెచ్చారు ఆ రోజు ఉంది. అలాగే మన దేశం కోసం, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనిషిలో అనేది ప్రతి ఒక్కరికి చెప్తూ ఈరోజు వరకు మన ప్రధాన మంత్రి గారు కూడా వారు చెప్పిన వాక్యాలు కూడా పలుకుతూ ఉంటారు. ఇప్పుడు ఇంతసేపు దాదాపు సుమారు గంట సేపు సుదీర్ఘంగా ప్రముఖుల చేత గురజాడ అప్పారావు గారి గురించి, వారి యొక్క ప్రాముఖ్యత గురించి, వారి యొక్క గొప్పదనం గురించి, వారి యొక్క విశేషత గురించి మనం చాలా చక్కగా వాళ్ళు చెప్పడం వినడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే, వారు ఏదైతే గురజాడ అప్పారావు గురించి తెలియజేశారో వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రముఖ సాహిత్యవేత్తలు కానివ్వండి, ఎవరైతే ఆయన గురించి మనకు తెలియజేశారో అవన్నీ కూడా మనం తెలుసుకుని నేర్చుకుని వాడు అవలంబించి ఆయన యొక్క గౌరవాన్ని మనం పెంచే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలనేది ఆ సాహిత్యవేత్తకి మనం ఇచ్చుకునే
గౌరవాన్ని మనం ఆ విధంగా ఇవ్వాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను అందుకే ఈరోజు నేను చెప్పాను, ఇప్పుడు ఆయన గౌరవించుకున్నటువంటి ఇప్పుడు చాలా ప్రముఖులు ఉన్నారు, చాలామంది ఎదురుగా ఉన్నారు, వారందరినీ కూడా సన్మానించుకుంటే ఆయన కూడా మనం గౌరవించుకున్న ఉద్దేశంతో ఈరోజు ఆయన కూడా మనం సన్మానించడం జరిగింది. అలాగే వివిధ పిల్లలు కూడా వీళ్ళందరూ కూడా మంచి మంచి వేషధారణతో రావడం జరిగింది. అలాగే ఇంతకుముందు కోరినట్టు ఇప్పుడు సారు మినిస్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. గురజాడ నాటకాన్ని కూడా మనం ఒకరోజు ప్రదర్శిస్తాం సార్. ఒకరోజు చూసుకుని ఎక్కడ ఏదో బాగుంటుందో చూసి దానికి ఒకరోజు కంప్లీట్గా నా పూర్తి నాటకాన్ని మన 30 మన వాళ్ళు నేను చెప్తే నాకు సార్ బిట్లు వేద్దామని అన్నారు సార్. నేను అదే వద్దన్నాను, బిట్లకి ఏదో ఉపయోగం లేదు, పూర్తి నాటకాన్ని ఒకరోజు ప్రదర్శించే విధంగా చర్య తీసుకుంటామని నేను సార్ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సన్మానించుకుంటున్నాం. తర్వాత వెలుగు రామనాయుడు గారు సిద్ధంగా ఉండాలండి. ఈరోజు మన ప్రేక్షకులలో వెలుగు రామనాయుడు గారు శ్రీ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమును ప్రేమించు మంచి అన్నది అరసం సాహిత్య సంస్థకు జిల్లా అధ్యక్షులు. ఈయన దగ్గర మంచి వ్యక్తిగత గ్రంథాలయం ఉందండి.
మాట